నీ పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా ఎంతో ఓపికగా ఆరాధిస్తూ ఆయన మాటలు వింటూ వచ్చారు. ఈ రాత్రి ఈ సభలలో పాల్గొన్న మీరు బహుధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మలను కోరుకొని ఏర్పాటు చేసుకొని ఈ సభలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించారు. ఆయన నామానికి మహిమ కలుగునగాక. మరొక విషయం, ఇది 4వ దినపు షాలోం పెంతెకోస్తు పండుగ. ఈ 4వ దినాన ప్రకటింపబడిన రీతిగా మరి హైదరాబాద్ మహాపట్టణంలో దేవుని మహిమ గల పరిచర్య చేస్తున్న దైవజనులు జర్మీ అన్న మన దగ్గర ఉండటం చాలా ఆశీర్వాదకరం. హల్లెలూయా. పిలవగానే ఆహ్వానాన్ని మన్నించి ఈ మహిమకరమైన స్థలంలోనికి, మన ప్రాంతంలోనికి ఎప్పుడు రాలేదు. ఈ రెంటచింతల రెంటాల ప్రాంతానికి రావటానికి దేవుడు కృప చూపించారు. ఆయన నామానికి సమస్త మహిమ కలుగునుగాక. ఈ రాత్రి శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని లోతైన విషయాలను మనం వినబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవజనులకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడు దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మనమందరం కలిసి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. Okay, praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. అమ్మ అందరికి వందనాలు తల్లి. అందరికీ వందనాలు. బ్రదర్స్కి, సిస్టర్స్కి వందనాలు. నేను ఇక్కడ మీటింగ్కి వచ్చేటప్పుడు నేను ఈ ప్రాంతాన్ని గురించి వింది ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో బాగా వేడి ఉండేది ఇక్కడేనంట, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాగా చలి ఉంది తమ్ముడు, ఎందుకో మరి. గడిచిన 2 వారాల నుంచి రెగ్యులర్గా మీటింగ్కి వెళ్తూ ఉన్నాను, కానీ విచిత్రం ఎక్కడ లేనంత చలి ఇక్కడ ఉంది. ఆ తమ్ముడు ప్యాడ్ ప్లేయర్ పాపం ముడుచుకుపోయి ఉన్నాడు. రైట్, ఏదేమైనా ఈ రాత్రి మీ మధ్యలోకి రావటం ఇది దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా, ఇది నా జీవిత భాగ్యంగా ఎంచుకుంటూ ప్రభు ఈ రాత్రి మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు అభిషేక్ గారికి నా వందనాలు. అలాగే ఈ సేవకులను నాకు పరిచయం చేసిన దైవజనులు అజయ్ అన్నకు వందనాలు. నాకంటే ముందుగా వాక్యం అందించిన దైవజనులు యేసుబాబు గారికి, ఇక్కడున్న సేవకులందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా వందనాలు తెలియచేస్తూ, ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని విందాం. ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇక వాక్యం విందాం. ఆకాశం క్రింద భూమికి పైన
బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడు అనే నమ్మకం ఉంది. ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా ప్రతి ఒక్కరి గుండెల్లో దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంది. ఉందంటారా లేదంటారమ్మా? ఉంది. కొంతమంది పైకి దేవుడు లేడు, గీవుడు లేడు, ఇదంతా అబద్ధం, ఎవడు చూశాడు, ఉన్నాడో లేదో, ఇదంతా అబద్ధం అని కొంతమంది అంటారు. పైకి దేవుడు లేడు అంటారు, కానీ వారి గుండెల్లో కూడా దేవుడు ఉన్నాడనే భయం, నమ్మకం గుండెల్లో ఏదో ఒక మూలన కొంత గూడు కట్టుకొని ఉంటుంది. ఓ చోటంట ఇలాగే సభలు జరుగుతున్నాయంట. మన సభలు 7 రోజులు కదమ్మా. ఈ సభలు ఎన్ని రోజులు? 7 రోజులు. అక్కడ సభలు 3 రోజులు. ఈ 3 రోజుల సభ దేనికోసం అంటే దేవుడు లేడు, దేవుడు అనేది అబద్ధం, ఇదంతా మూఢనమ్మకం అని ప్రజలను నమ్మించడానికి 3 రోజుల సభ. ఆ సభ ఏర్పాటు చేసిన కన్వీనర్ కొన్ని బాగా చదువుకున్నటువంటి వక్తలను పిలిచాడు. వాళ్ళు వచ్చి నిలవబడి అనర్గళంగా ప్రసంగం చేశారంట. ఏమని చేశారంటే, దేవుడు లేడు రబ్బాయ్, ఇదంతా అబద్ధం, ఇది మూఢనమ్మకం, దేవుడు లేడు, దయ్యం లేదు, ఉన్నదంతా సైన్సే అని 3 రోజులు ఒకళ్ళని మించి ఒకళ్ళు బాగా ప్రసంగం చేశారంట. ఇక 3వ రోజు మీటింగ్ అయిపోయేటప్పుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన కన్వీనర్ ముగింపులో వందన సమర్పణ చేస్తారు. అమ్మ ఏమంటారు దాన్ని? వందన సమర్పణ. ఆ వందన సమర్పణ చేసేటప్పుడు ఇట్లా చెప్తున్నాడట, దేవుడు లేడు అనే ఈ జ్ఞానసభలో దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడంట. ఏమన్నాడమ్మా? పెద్దగా చెప్పాలా? దేవుడు లేడని ఈ జ్ఞానసభలో దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడంట. అంటే ఎంతకీ దేవుడు ఉన్నట్ట లేనట్ట? లేడు అని అంటున్నాడు, కానీ వాని గుండెల్లో కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. అయితే ప్రజలందరికీ దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ దేవుడని ఆ పిచ్చి ప్రేమను బట్టి మనిషి కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. ఎందుకు ఇంతమంది దేవుళ్ళను పెట్టుకున్నాడు? మనం ఎవరిని కించపరచకూడదు. కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి మనిషి ఎందుకు పెట్టుకున్నాడంటే, దేవుడనే పిచ్చి ప్రేమను బట్టి, దేవుడనే నమ్మకాన్ని బట్టి ప్రాంతానికి ఒక దేవుణ్ణి, కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. కానీ మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడు. ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? కొంచెం పెద్దగా. కులానికి ఒక దేవుడు ఉన్నాడా? మతానికి ఒక దేవుడు ఉన్నాడా? దేశానికి ఒక దేవుడు ఉన్నాడా? ప్రపంచమంతటికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు ఉన్నాడు అని ఎట్లా చెప్తాం? అంటే బైబిల్ని బట్టే కాదు, కంటికి కనబడే పదార్థాలను మనం తేటగా చూస్తే దేవుడు ఒక్కడే అని ఇట్టే మనం చెప్పగలం. ఎలా? భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నారు? ఎవరు సరిగా చెప్పలా. మీ రెంటాల్లో 10 మంది ఉన్నట్టున్నారు. మీరెవరినైనా రెంటకు తెచ్చుకున్నారేమో. రెంటాలు. తమ్ముడు, ఎంతమంది సూర్యులు ఉన్నారు మీ ఊరిలో? అజయ్ చూసారా? అజయ్ అన్న ఏమన్నాడంటే, ఒక్కడ చాలు, ఒక్కడికే రెంట సెంతలు అయిపోతుందట. వేసవికాలం వస్తే మీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా తమ్ముడు, కదా? భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. భూమి కూడా ఒక్కటే భూమి, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. ఎందుకున్నారు తెలుసా? ఈ సృష్టి అంతటికి కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడు గనుక. ఒకవేళ కులానికి ఒక దేవుడు ఉంటే, అమ్మ వినండి, ఏమన్నాను? మీరు బాగా వింటున్నారు, వెరీ గుడ్. కులానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా కులానికి ఒక సూర్యుడు ఉండేవాడు. అప్పుడు ఆకాశం వైపు చూసి, అదిగో ఆ సూర్యుడు ఉన్నాడే, ఆయనేమో మాల సూర్యుడు, ఈయనేమో మాదిగ సూర్యుడు, ఈయనేమో చెప్పండి ఇంకా అమ్మ
రెడ్లు, ఇంకా ఏంటమ్మా సాంబ్రాణి కడ్డీలా ఏదన్నా అమ్మ కమ్మవారు, ఇదేమో కమ్మోరు, అదేమో కోమటోళ్ళు, ఇదేమో గొల్లోళ్ళు అంజు. ఇక చూడండి, వెలిగిచ్చే దేవుడు ఎరుగు. ఆకాశం అంతా సూర్యులతోనే నిండుకునేది. 100 మంది సూర్యులు లేరు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కటే ఎందుకున్నాయో తెలుసా? సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గనుక. హల్లెలూయా. అక్కడ దాకేందుకు ఒక మాట అంట. గ్రామానికి ఎంతమంది సర్పంచులు ఉంటారు? మండలానికి ఎంతమంది ఎంఆర్ఓలు ఉంటారు? జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు ఉంటారు? రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? దేశానికి ఎంతమంది ప్రధానులు ఉంటారు? ప్రపంచం అంతటికి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? అది ఒక్కడే సర్పంచ్ కదా. ఒక్క ఆయనే ఎంఆర్ఓ ఉంటాడు, ఒక్క ఆయనే కలెక్టర్ ఉంటాడు, ఒక్క ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక్క ఆయనే దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు. అన్నిటికీ ఒక్కొక్కళ్ళు ఉన్నట్లుగా ప్రపంచం అంతటికీ కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను ఇదే మాట ఒక చోట చెప్తే ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది కదా, ఊరికి ఒక సర్పంచే ఉంటాడు కానీ ఊరూరికి ఇంకొక సర్పంచ్ ఉంటాడు కదా అన్నాడు. అంటే ఈ ఊరు సర్పంచ్ వేరు, ఆ ఊరు సర్పంచ్ వేరు, ఒక్కొక్క ఊరుకు సర్పంచ్ ఉంటాడు కదా, మరి కొన్ని చోట్ల మాజీ సర్పంచులు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అన్నాడు. నేను అప్పుడు చెప్పా, ఒరే సర్పంచ్ గ్రామానికి ఒక్కళ్ళే ఉండటానికి మనిషి ఒకే చోట ఉంటాడు, ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండలేడు. కానీ దేవుడు ఉన్నాడు చూసారా, సార్వభౌముడు, సర్వాంతర్యామి, ఒకేసారి ప్రపంచమంతా ఉండగలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పమంటారా? ఆకాశం ఆయనకి సింహాసనం, భూమి ఆయన అంటే భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఈ దేవుడు ఎవరంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందుగలడు. విన్నారా? ఇప్పుడు సర్పంచులు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉంటారు. ఎందుకు మాజీ సర్పంచులు ఉంటారు? ఏ సర్పంచ్ పోస్ట్ అయినా ఎన్ని సంవత్సరాలు నా వైపు చూసి చెప్పాలా, తర్వాత మీరు దించేస్తారుగా, మీరు మామూలు కాదుగా. ఏ ఎమ్మెల్యేనైనా ఏ మినిస్టర్ అయినా ఎన్ని సంవత్సరాలు ఉంటాడమ్మా? గడిచింది నాలో మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్కి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. దించారా లేదా మీరు? ఇప్పుడు ఎవరు? వాడు ఎంత గట్టిగా చెప్తున్నాడో చూడండి. ఆడికి ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రచన ఏదో మీ చుట్టం అన్నట్టు చెప్తున్నాడు. అది చూడండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుర్చీ ఎంతకాలం అంటే తర్వాత దించుదామనే 5 సంవత్సరాలు. ఎవరి సింహాసనం అయినా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తర్వాత దిగిపోవాల్సిందే. కానీ దేవుని సింహాసనం ఉంది చూసారా, తరతరాలు ఉంటుంది ఆయన సింహాసనం, యుగాయుగాలు ఉంటుంది ఆయన సింహాసనం. ఆయనను ఎవడు దించలేడు, ఇంకెవడు ఎక్కించలేడు. ఆయన మహిమ కలిగిన రాజు. హల్లెలూయా. దైవజనమ, కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరయ్య అంటే చెప్పండి ఎవరు? ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చాలామందికి మనం ఈ మాట చెప్తే యేసు ప్రభు దేవుడే కానండి, కాకపోతే మన దేవుడు కాదండి, తెల్లోళ్ళ దేవుడు అండి. మీరు అనవసరంగా తెల్లోళ్ళ దేవుడిని మన దేశానికి తీసుకొచ్చారండి. ఆయన దేవుడే, కాకపోతే ఎవరి దేవుడు అమ్మా చెప్పాలి? ఎవరి దేవుడు అంట? చాలామంది యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు. బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని రాయలా, అమెరికా దేశపు దేవుడని రాయలా. నిజంగా యేసు ప్రభువే గనక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయింది. తమ్ముడు అభిషేకం, నీ పని కూడా అన్యాయమే, నాన్న పని కూడా అన్యాయం అయ్యేదే.
చూడండి, ఎవడు కనిపెట్టాడో కానీ యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు. యేసు ప్రభు గురించి ఏమైనా రాసి ఉందో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు, ఆయన గూర్చి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఒకసారి చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం. ఇందాక దైవజనులు చక్కటి మాట చెబుతున్నారు, నేను మీ మధ్యకు వస్తానని. అదే మాట చెప్తాను చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ ఇనప పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. చాలు, నా వైపు చూడండి. ఇక ఈ మాటలు బాగా వినండి. దేవుడి స్థలంలో ఏమంటాడంటే, నాతో కలిసి చెప్పండి, నా నామమును జ్ఞాపకార్థముగా నిలుపు ప్రతి చోటికి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఈ మాట ఇంకోసారి చెప్పండి, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. చూడండి, దేవుడు ఉన్నాడనే నమ్మకం ప్రజలందరికీ ఉంది కదా. ఈ నమ్మకాన్ని బట్టి చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే, అదిగో పలానా చోటకి వెళ్తే దేవుడు కనపడతాడట, పలానా కొండ దగ్గరికి వెళ్తే దేవుడు కనపడతాడట, పలానా గుట్ట దగ్గరికి వెళ్తే దేవుడు ఉంటాడట అని దేవుణ్ణి కలుసుకోవటానికి కొండల దగ్గరికి వెళ్తున్నారు, గుట్టల దగ్గరికి వెళ్తున్నారు, స్థలాల దగ్గరికి వెళ్తున్నారు, పట్టణాల దగ్గరికి వెళ్తున్నారు. హైదరాబాదులో ఎమాన్యుయల్ చర్చ్ ఉందట, అక్కడికి వెళ్తే దేవుడు ఉన్నాడంట. హైదరాబాదులో పలానా చర్చ్ ఉందట, అక్కడికి వెళ్తే దేవుడు ఉన్నాడట. మాచర్లో పలానా షాలోం చర్చ్ ఉందట, అక్కడికి వెళ్తే దేవుడు ఉన్నాడటనని కొంతమంది స్థలాలు వెతుకుతూ దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను, ఈ దేవుణ్ణి కలుసుకోవటానికి స్థలాలు వెతుకుతూ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడి దేవుడు. నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడి దేవుడు. పలానా స్థలానికి వస్తేనే నేను కనపడతా, పలానా ప్రాంతానికి వస్తేనే నేను నీతో మాట్లాడతా, అదిగో పలానా స్థలంలోనే మాత్రమే నేను ఉంటానని దేవుడు అగ్రిమెంట్ చేసుకోలేదు. ఈ దేవుడు ఎవరంటే, నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటుకే దిగి వస్తాడు ఆయన. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా నేను ఉండేది పూరింట్లోనయ్యా, నా పూరింట్లోకి దేవుడు వస్తాడా? నిశ్చయంగా వస్తాడు. ఒకవేళ నీకు పూరిల్లు కూడా లేదు, ఓ చెట్టు కింద కాపురం చేసుకుంటున్నావు, చివరికి చెట్టు కూడా నీకు గతి లేదు, డేరాలు వేసుకొని డేరా కింద కాపురం చేస్తున్నావు. అయ్యా నేను పూరింట్లో బ్రతుకుతున్న దాన్ని బట్టి, డేరా కింద బ్రతుకుతున్న దాన్ని బట్టి నా తోబుట్టులే నా ఇంటికి రాట్లా, అది పేదదిరా, వాడి ఇల్లు లేనోడురా, వాడి ఇంటికి వెళ్తే నాకు అవమానం అని మా అన్నదమ్ముళ్ళే మా ఇంటికి రావట్లేదయ్యా, మా అక్క చెల్లెళ్ళే నా ఇంటికి రావట్లేదయ్యా. నాలాంటి పేదదాని ఇంటికి యేసయ్య వస్తాడా? నాలాంటి పేదోడింటికి యేసయ్య వస్తాడా అని నువ్వు అనుకుంటే, నీవే స్థితిలో ఉన్న గగనమును చీల్చుకొని నీ యొద్దకు ఈ దేవుడు దిగి వచ్చేటువంటి దేవుడు. నీ పేద స్థితిని బట్టి తృణీకరించడం, నీ దేన స్థితిని బట్టి తృణీకరించడు, నీ దిక్కులేని స్థితిని బట్టి తృణీకరించడు. నేనంట, అరణ్యంలో ఉంటే అరణ్యానికి దిగొస్తాడు, చెట్టు కింద ఉంటే చెట్టు కిందకి దిగొస్తాడు, ఎడారిలో ఉంటే ఎడారిలోకి దిగొస్తాడు, చివరికి చెరసాలలో నీవు ఉన్న, సింహాల బోనులో ఉన్న, అగ్ని మంటల్లో నువ్వు చిక్కుకున్న, నీవెక్కడున్నా గగనమును చీల్చుకొని మన యొద్దకు దిగి వచ్చే దేవుడు ఈ దేవుడు. నమ్ముతారా? ఈ రాత్రి ఆ దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన ఈ రాత్రి ఆ దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు.
ఆత్మస్వరూపిగా ఈ రాత్రి మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. మన మధ్య సంచరిస్తున్న దేవునికి చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు అంటాడు, నేను నీ యొద్దకు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అంటాడు. చెప్పండి, ఏం చేస్తాడట? మనల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. బిడ్డలారా, దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజలను ఎలా ఆశీర్వదిస్తాడంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని రాత్రి ప్రార్థన చేసి పండుకుంటే తెల్లారిన తర్వాత 2000 రూపాయల కట్టలో ఒక 4-5 బస్తాలు నీ వాకిటి ముందేసి, భక్తురాలా నేను దీవించా, ఇదిగో వీటిని వాడుకో అని 2000 రూపాయల కట్టలే వేయడం. అసలు ఇప్పుడు 2000 రూపాయల నోటే లేదనుకోండి, 2000 రూపాయల కట్టలేయడం, లేకపోతే ఎవరిదో వెండి తీసుకొచ్చి ఎవరిదో బంగారం తీసుకొచ్చి నీ వాకిటి ముందేయడం. ఈ దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే, నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషే చేతిలో ఉన్న కర్రతో మోషేను ఆశీర్వదించాడా లేదా? సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో ఫిలిస్తీన్ల మీద విజయాన్ని ఇచ్చాడా లేదా? ఆ పేద విధవరాలి ఇంటిలో ఉన్న కొంచెం నూనె, ఆ కొంచెం పిండితోనే కరువు కాలం అంతా దేవుడు పోషించాడా లేదా? ఈ దేవుడు నీ చేతిలో ఏదుందో నీవు కలిగిన దానితోనే నీ పట్ల అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మరొకసారి ఈ మాట చెప్తున్నాను. ఒకవేళ ఈ రెంటాల గ్రామంలో ఒకవేళ నువ్వు రెంటకుంటున్నావేమో, ఇంట్లో అందరికీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే నీకు ఎకరమే ఉందేమో. ఈ దేవుడు ఎట్టాటివాడో తెలుసా? నీకున్న ఎకరంతోనే నిన్ను పోషిస్తాడు, నీ పిల్లలను పోషిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. అవన్నీ తీర్చబడగా నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ దేవుడు నీ చేతిలో ఉన్న దానితోనే ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు నేను ఈ ఊర్లో కాదు ఆ ఊర్లో సేవ చేస్తే బాగుండేది అని అనుకోకు. నువ్వు ఉన్న చోటే ఫలించే కొమ్మలాగా దేవుడు చేస్తాడు. నేను ఈ చదువు కాదు ఆ చదువు చదివితే బాగుండేది, ఈ వ్యాపారం కాదు ఆ వ్యాపారం చేస్తే బాగుండేది, ఈ ఉద్యోగం కాదు ఆ ఉద్యోగం చేస్తే బాగుండేది ఎప్పుడు జీవితంలో అనుకోకో. నీ దేవుడు శక్తివంతుడు. నీ చేతిలో ఉన్న దానితోనే నీ జీవితంలో చిత్ర విచిత్రాలు దేవుడు చేయునుగాక. చేతిలో ఉన్న దానితోనే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు. చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఎన్ని రొట్టెలు? ఎండు చేపలు కాదురా రే, ఎండు చేపలు కాదురా, పచ్చి. వాడు కొత్త బైబిల్ పెట్టాడు, పచ్చి చేపలు అంట. సరే, 5 రొట్టెలు 2 చేపలు. నేనంట 5 రొట్టెలు 2 చేపలు జరిగిన సంగతి మీరు ఎరుగుదురు కదా. ఆ ప్రార్థనా కూటానికి ఎంతమంది వచ్చారు ప్రజలు? 5,000 మంది ప్రజలు కాదు, ఆ ప్రార్థనకు వచ్చిన పురుషులే 5,000 మంది. ఎవరమ్మా? నేనంట పురుషులే 5,000 మంది వచ్చారంటే ఎక్కడ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా స్త్రీలు ఎక్కువ వస్తారా? ఇప్పుడు చూడండి, మా పురుష మహాశైలు కాస్త తక్కువ ఉన్నారు. మీ సంఖ్య ఉందో చూసారా? ఏ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా స్త్రీలు ఎక్కువ వస్తారమ్మా? ఇప్పుడు చెప్పండి, 5,000 మంది పురుషులే 5,000 మంది వస్తే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000 మంది. ఆ చెల్లి ఆ ప్రార్థనకి వెళ్ళి వచ్చినట్టుంది, కరెక్ట్గా చెప్తుంది. 10,000 మంది వచ్చారు. ఇప్పుడు ఒక మాట, 5,000 మంది పురుషులు 10,000 మంది స్త్రీలు. మరి వీళ్ళందరూ వస్తే ఇదిగో ఈ పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? అదే ఎండు చేపలు పచ్చి చేపలు అంటున్నాడే, ఈ బ్యాచ్ రాకుండా ఉంటుందమ్మా? ఇప్పుడు పిల్లలు ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి అమ్మ? నువ్వే చెప్పాలరా తల్లి, ఇందాక చెప్పి ఆగి. ఎంతమంది వచ్చారు పిల్లలు? 5,000. వాళ్ళు కూడా 10,000 మంది. ఇంకెక్కువ ఉంటారమ్మా, ఎందుకంటే ఇజ్రాయేలీలకు పిల్లలు ఎక్కువ. యాకోబుకు బైబిల్లో మొత్తం ఎంతమంది పిల్లలు? యాకోబుకి మొత్తం 12 కాదురా రే, 13. అక్కని చంపకరా నాయన, దేని ముందుగా. మొత్తం 13 మంది పిల్లలు. మన దేశంలో లాగా ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు,
ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు. యాకోబు ఒక్కడికి 13 మంది పిల్లలు. మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు 5,000 ఇంటూ 13 లెక్కేయండి, మీ క్యాల్కులేటర్కి అందదాం. 65,000. అంటే చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ ప్రార్థన కూటానికి రమారమి 25,000 మంది ప్రజలు వచ్చారంట. ఎంతమంది అమ్మా? ఎంతమంది? 25,000 మంది ఆ ప్రార్థన కూటానికి వస్తే ఈ 25,000 మందికి భోజనం పెట్టడానికి యేసు ప్రభు ఆ చిన్నవాడి చేతిలో ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. మిమ్మల్ని అడుగుతా, 5 రొట్టెలు ఎంతమందికి సరిపోతాయి? ఒక్కళ్ళకే. ఏమో బ్రదర్ ఒక్కడే తినేస్తున్నాడు ఏంటి 5 రొట్టెలు? లేదంటే ఇద్దరు, అంతే. ఇద్దరు లేకపోతే ఒక్కళ్ళు. నేనంట చేపలు 2 చేపలు. గమనించండి, యేసు ప్రభు వాళ్ళకి వెజిటేరియన్తో అంటే కూరగాయల భోజనం పెట్టాలనుకున్నాడా, నాన్ వెజిటేరియన్ పెట్టాలనుకున్నాడా? చేపలు నాన్ వెజిటేరియనే కదా. మనిషికున్న అలవాటు ఏంటంటేనమ్మా, కూరగాయల భోజనం అప్పుడు ఏదో పైపైన కలుపుకొని ఒక ముద్ద తిని లెగుస్తాడు. అదే చేపల కూర కానీ మాంసం కూర కానీ అయితే చెప్పమంటారా, అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించిన తర్వాత ఆ తర్వాత లేస్తాడు. ఏ మనిషికైనా చూడండి అమ్మ, కూరగాయల భోజనం అనుకోండి పైపైన తినేస్తారు, పచ్చడి అనుకోండి పైపైన తినేస్తారు. అదే నాన్ వెజిటేరియన్ చేప అదిగో అక్కకు నోరు ఊరుతున్నట్టుంది, గుటకలు మింగుతుంది. అది చూడండి. నాన్ వెజిటేరియన్ అప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా. నేనంటా వాళ్ళకి నాన్ వెజిటేరియన్తో భోజనం పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు భోజనం పెట్టడానికి ఎంతమంది ఉన్నారు? 25,000 మంది ఉన్నారు. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆ రొట్టెను యేసుక్రీస్తు వారు ఆకాశము తట్టెత్తి దానిని ఆశీర్వదించాడట. చెప్పండి, ఏం చేశాడు? విరిచి దాన్ని ఆశీర్వదించి వడ్డించమని చెప్తే 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. చెబుదాం ఆమేన్. పెద్దగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని గంపలు మిగిలినాయి? చెప్పాలి. ఎన్ని గంపలు మిగిలినాయి? అసలు ఉందే అంత? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు వాటిని ఆశీర్వదించాడు గనుక వాళ్ళు తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ మీరు రోజువారి కూలివారైతే లేదు నెల జీతగాళ్ళైతే ఆ జీతం చేతిలో పట్టంతో అది 5,000, 10,000, 15,000 తర్వాత ఆ 5,000 రూపాయల జీతం వాళ్ళ పట్టుకొని, అయ్యా 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించావు కదా, తృప్తిగా తినగా మిగిలేటట్లుగా చేసావు కదా, నా కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించయ్యా. నెలంతా పిల్లల ఫీజు కట్టుకోగా, కుటుంబం పోషించబడగా, మా అవసరాలు తీర్చబడగా, నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా చేయయ్యా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినట్లుగా నా కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదించయ్యా అని దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే నువ్వు తృప్తిగా తినగా మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. వాక్యం అంటది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నా ప్రార్థన, ఈ రాత్రి దేవుడు మన మధ్యకు దిగివచ్చును గాక. ఈ రాత్రి దేవుడు మన మధ్యకు దిగివచ్చును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. ఆయన దిగొస్తే ఒక్కొక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ అంటాడు, నేను మీ వద్దకు దిగి వచ్చినట్లుగా మీరు బలిపీఠాన్ని కట్టండి. అయితే ఆ బలిపీఠాన్ని కట్టేటప్పుడు రాళ్లతో కడతారు కదా, రాయికి ఇనప పనిముట్టు తగలనియొద్దు అంటాడు. చెప్పండి ఇక్కడ ఈ మాట, ఇనప పనిముట్టు, పెద్దగా ఇనప పనిముట్టు తగలనివ్వద్దు. ఏం తగలనియొద్దు అంటాడు? రాయికి ఇనప పనిముట్టు తగిలితే రాయి అపవిత్రం అయిపోద్దట. రాయి అపవిత్రమైతే అపవిత్రమైన రాళ్లతో కట్టబడిన బలిపీఠం ఏమైపోద్ది? అపవిత్రమైపోద్ది. అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి పవిత్రుడైన దేవుడు దిగి వస్తాడా? పవిత్రుడైన దేవుడు దిగి రావాలంటే బలిపీఠం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. చూడండి, బలిపీఠం పవిత్రంగా ఉండాలంటే ఎలాంటి రాళ్లతో బలిపీఠం కట్టాలి? పవిత్రమైన రాళ్లతో కట్టాలి. ఏది అపవిత్రమైనది? ఇనప పనిముట్టు తగలకుండా ఉన్నటువంటి రాయి పవిత్రమైనది అని మాట్లాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక.
రాయి అని అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక్కొక్క విశ్వాసిని దేవుని వాక్యం రాళ్లతో పోలుస్తుంది. పిల్లలు చూడండి, ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు సజీవమైన రాళ్ళు అని పేతురు భక్తుడు పేతురు గ్రంథంలో అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు సజీవమైన రాళ్ళు. మనమందరం ఏ రాళ్ళమంట? ఏ మందిరంలో? ఇప్పుడు మనకు ఒక మందిరం ఉంది, అది శరీర సంబంధమైన మందిరం, రాళ్లతో కట్టబడింది. ఆ రాయి ఉంది చూసారా, నిర్జీవమైన రాయి. ఆ రాయికి కళ్ళున్నా చూడలేవు, చెవులున్నా వినలేవు, నోరున్నా. ఆ రాయి ఏ రాయి? నిర్జీవమైన రాయి. మనం ఎవరమో తెలుసా? సజీవమైనటువంటి రాళ్ళం. మాట్లాడగలం, వినగలం, చూడగలం, స్పందించగలం. నేను అంటాను, ఈ సజీవమైన రాళ్లతో దేవుడు షాలోమ్ అనే ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కట్టేటప్పుడు రాయికి ఏం తగలకూడదంట? పెద్దగా చెప్పాలి. రాయికి ఇనప పనిముట్టు తగలకూడదు. సొలొమోను మందిరం కట్టేటప్పుడు కూడా ఇదే మాట రాసి ఉంటుంది. రాళ్లకు ఇనప పనిముట్టు, ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినపడకూడదు. అంటే దేవుడు మన మధ్యలోకి రావాలంటే మనం ఇనప పనిముట్లు పట్టుకోకూడదు. ఆమెనా? అట్లయితే రేపు పొలం పనికి వెళ్ళేటప్పుడు కొడవలు పట్టుకోకూడదా మనం? ఏమంటారు? గడ్డపులుగు పట్టుకోకూడదు. సరేనా? పాత నిబంధనలో అక్షరానికి క్రొత్త నిబంధన ఆత్మీయ భాష్య అని చెప్పింది. ఇనప పనిముట్టు తగలకూడదు అని అంటే, ఇనప పనిముట్లు అనేవి కయ్యూను వంశావళిలో పుట్టిన వ్యక్తుల స్వభావానికి గుర్తుగా ఉంది. ఎందుకు అంటే, ఇనప పనిముట్లను వాడుకలోకి తెచ్చింది ఎవరో ఒకసారి బైబిల్లో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. అందరూ చూడండి. కాదండి, 4వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 22వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. మరియు సిల్లా తుబల్ కయ్యూనును కనెను. పెద్దగా అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఏం చేసేవాడు? ఇనప పనిముట్లను వాడుకలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి పేరేంటంటే తుబల్ కయ్యీను. చెప్పండి గట్టిగా. తుబల్ కయ్యీన్ అనేవాడు ఇనప పనిముట్లను వాడుకలోకి తెచ్చినటువంటి వాడు. తుబల్ కయ్యీన్ ఎవరో తెలుసా? కయ్యూను వంశావళిలో పుట్టినటువంటి వాడు. నా వైపు చూడండి. రాయికి ఇనప పనిముట్టు తగలకూడదంటే క్లుప్తంగా దానికి ఉన్న అర్థం ఏంటంటే, యేసు ప్రభువును ఆశ్రయించిన క్రైస్తవులు కయ్యూను వంటి వారిగా ఉండకూడదు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. ఎవరి వంటి వారిగా ఉండకూడదు? కయ్యూను వంటి వారిగా ఉండకూడదు. ఈ మాటకున్న అర్థం, కయ్యూను స్వభావాలు మనకు అంటుకోకుండా నీవు జాగ్రత్తగా కాపాడుకుంటే ఎక్కడ నిలవబడి ప్రార్థన చేసినా గగనమును చీల్చుకొని దేవుడు మన మధ్యకు దిగొస్తాడు. ఆయన కయ్యూను అంటున్నాను కదా. బైబిల్లో కయ్యూనుకు ఒక 5 చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఏంటా చెడ్డ లక్షణాలు చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యూను. బలిపీఠం మీద అర్పణ అర్పించిన మొట్టమొదటి వ్యక్తి కయ్యూను. మళ్ళొకసారి చెప్తాను. బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పెద్దగా. బలర్పించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నరహత్య జరిగించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మా వాడు అన్నిట్లో ఫస్టే. విన్నారా? బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యీను. నరహత్య జరిగించిన మొట్టమొదటి వ్యక్తి కయ్యీనే. ఇక్కడ గమనించండి. మీరు కయ్యీను వంటి వారుగా ఉండకూడదని బైబిల్లో ఎందుకు రాశాడంటే,
కయ్యను మొట్టమొదట బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు. దేవుడు అతని బలిని అంగీకరించలేదు. ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఆ దినం నుండి యెహోవా సన్నిధిలో నుంచి తాను బయలు వెళ్ళినట్లుగా, దేవుని సన్నిధికి తాను దూరం అయిపోయినట్లుగా, ఇంకెన్నడూ దేవుని సన్నిధికి తాను రాకుండా దేవునికే తాను దూరం అయిపోయినట్లుగా, అందరికంటే ముందుగా మొదట వచ్చినటువంటి కయ్యను ఇప్పుడు కడపటి వాడిగా కాదు కదా, కనుమరుగైపోయిన పరిస్థితులకు వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కయ్యను దేవుని సన్నిధికి వచ్చిన వాడే కానీ తన ప్రార్థనకు జవాబు రాలేదని దేవుని సన్నిధికి తాను దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో ప్రతి సందర్భంలో దేవుని సన్నిధికి సమీపంగా మనం వచ్చుదుము గాక. దేనికి దూరం కాకూడదు అమ్మ, దేనికి దూరం కాకూడదు? దేవుని సన్నిధికి ఎన్నడూ ఎప్పుడు మనం దూరం కాకూడదు. ఆదివారం వచ్చిందంటే కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి మనం పరిగెత్తుకుంటూ వచ్చేవారిగా ఉండాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినా ఇవ్వకపోయినా, నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, నిన్ను ఆశీర్వదించినా ఆశీర్వాదం ఆలస్యమైన, ఆరోగ్యం ఇచ్చినా ఆరోగ్యం లేకపోయినా, దేవుని బిడ్డలుగా ఎప్పుడు మనం దేవుని సన్నిధికి దూరము కాకూడదు. కయ్యను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధిలో నుంచి ఆయన సన్నిధికి దూరం అయిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. యేసయ్య పిల్లలుగా ఎప్పుడు దేవుని సన్నిధికి సమీపంగా వచ్చుదుముగాక. ఎందుకు సన్నిధికి రావాలంటే, నా వైపు చూడండి, సన్నిధి అనే పేరు కొన్ని అర్థం ఏంటంటే సా ప్లస్ నిధి. చెప్పండి, మళ్ళా చెప్పండి అమ్మా. సా ప్లస్ నిధి. సా ప్లస్ నిధి అని అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. నీకు కావలసిన ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? నీకు కావలసిన నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? నీకు కావలసిన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? నీ హృదయానికి కావలసిన శాంతి ఎక్కడ దొరుకుతుంది? భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి ఏమేమి కావాలో కావలసిన సమస్తము దేవుని సన్నిధిలోనే దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు ఆయన సన్నిధిని హత్తుకొని మనం బ్రతుకుతూ ఉంటే ఆయన సన్నిధే మన బ్రతుకులను చిగురింప చేయునుగాక. ఆయన సన్నిధి ఎట్లా చిగురింప చేస్తుందో ఓ విలువైన మాట చెప్తా. బైబిల్లో అహరోను అనే ఒక ఆయన ఎండిపోయిన కర్రను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేశాడు. ఎక్కడేసాడు రా తల్లి? ఏ కర్ర? మిమ్మల్ని అడుగుతా, ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? పెద్దగా చెప్పండి అమ్మా. చెప్పాలి. ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? పొయ్యిలో పెట్టుకోవటానికని మన పల్లెటూరులో అంటారు. హైదరాబాద్ లాంటి మా ప్రాంతాల్లో ఎండిపోయిన కర్ర ఇస్తే ఏమీ చేసుకోలేవు, ఎందుకంటే అక్కడ అన్ని గ్యాస్ స్టవ్లే. ఎండిపోయిన కర్ర ఎందుకు పనికిరాదు. ఒకవేళ పనికొస్తే మీ భాషలో చెప్పాలంటే పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఎందుకు పనికిరాని ఎండిపోయిన కర్రను అహరోను దేవుని సన్నిధిలో వేశాడు. తెల్లారింది, ఆ కర్ర ఎట్లుందో చూద్దామని వెళ్తే ఆ కర్ర పచ్చటి చెట్టులాగా చిగురించేసిందట. దాని నిండా పూత, ఆకులు, కాయలు బాదం చెట్టులాగా మారిపోయిందట. బిడ్డలారా, దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? దేవుడు తన సన్నిధిని తన ప్రభావంతో నింపాడు. ఇక్కడ మన షాలేం మందిరం ఉంది కదా, చూస్తే రాతి గోడలే కనపడతాయి, రాతి గోడల మీద రాయబడిన రాతలే కనపడతాయి, కానీ దేవుడు తన మందిరాన్ని తన ప్రభావంతో నింపాడు. ఆయన మనం క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవుని సంఘంలో మనం కట్టబడితే, మందిరంలో కట్టబడితే, మందిరానికి వచ్చేటప్పుడు ఎండిపోయిన బ్రతుకులతో వచ్చిన, విలువలేని బ్రతుకులతో వచ్చిన, మోడైపోయిన బ్రతుకులతో వచ్చిన, ఒకవేళ మొద్దులాగా మోడైపోయి ఎండిపోయిన స్థితిలో దేవుని సన్నిధికి వస్తే మోడైపోయిన నీ బ్రతుకును చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఎక్కడైతే ఎండిపోయావో అక్కడ పచ్చని చెట్టులాగా నిన్ను మార్చగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఇక్కడ ఒక మాట అంటాను, అది చెట్టు అయిందని చెప్పే కదా. చెప్పండి, ఏ చెట్టు అయింది? పెద్దగా చెప్పాలి.
మామిడి చెట్టు అయిందా? సపోటా చెట్టు అయిందా? సీతాఫలం చెట్టు అయిందా? తమ్ముడు మాచర్లో ఏ చెట్లు ఉంటాయి? మామిడి చెట్లు ఉంటాయా? రేగ్గాయ చెట్లు. అబ్బా అద్భుతం. రేగు చెట్టు అయిందా? మీ ఊర్లో ఏ చెట్లు ఉంటాయి సార్ కిషోర్ గారు? చింత చెట్లు. గమనించండి. చింత చెట్టు కాల, రేగు చెట్టు కాల, మామిడి చెట్టు కాల, సపోటా చెట్టు కాల. చెప్పండి ఏ చెట్టు అయింది? మీకు తెలుసా? మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. ఆమెన్. మందిరంలో వేసేటప్పుడు ఎండిపోయిన కర్ర, విలువలేని కర్ర. మందిరంలో వేసిన తర్వాత ఆ విలువలేని కర్ర అత్యంత విలువైన చెట్టుగా మారిపోయింది. నా మాట నమ్ముతారా మీరు? నేను చెప్పే మాట నమ్ముతారమ్మా? ఒకవేళ మీ ఊరిలో మీరు విలువలేనోళ్ళుగా బ్రతికారేమో, ఇది ఎంత, దీని బ్రతుకెంత, వీడు కులం తక్కువడండి, ఆడు కులం తక్కువడండి, వాడు తినటానికి గతి లేనోడండి, మేము వేసిన ఎంగిలి మెతుకులు తిని విలువలేనోడండి అని ప్రజలు ఒకవేళ నేను చిన్న చూపు చూస్తే, విలువలేని వాడిగా నేను చూస్తే, నా దేవుని దగ్గరికి రా, నా దేవుని పాదాల మీద పడు, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా అని ఆయన పాదాలు పట్టుకో. ఏ గ్రామంలో విలువలేని వాడిగా బ్రతికేవో అదే గ్రామంలో అత్యంత విలువైన వాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఏ గ్రామం నిన్ను తృణీకరించిందో, ఇడు వేస్ట్ గాడ్రా, ఇదొట్టి గయ్యాలిదిరా, ఇదొట్టి దరిద్రులురా, తినటానికి గతి లేనోళ్ళరా అని ఏ గ్రామం నిన్ను వెలివేసి తృణీకరించిందో, దేవుని సన్నిధికి నువ్వు వస్తే తృణీకరించబడిన ఆ ప్రాంతంలోనే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా చేయగలిగిన శక్తి ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. కయ్యను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు? కయ్యను దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్తే చెప్పండి, మనమందరం ఎక్కడికి రావాలి? సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి బిడ్లరా. 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో మీరందరూ ఒలీవ మొక్కల్లాగా పెరుగుదురుగాక. అలా మీరు పెరిగితే, దేవుని సన్నిధిలో పెరిగితే, గగనమును చీల్చుకొని నీ ఇంటిలోనికి దేవుడు దిగి వస్తాడు. దేవుడు మన మధ్యకు దిగి వచ్చినట్టు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. రెండవది, కయ్యను తన సహోదరుని ద్వేషించినవాడు, అసూయపరుడు. గమనించండి, కయ్యను పెద్దోడు, అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు చిన్నోడు, తాను కొవ్వినటువంటి పొట్టేలుని తీసుకొచ్చాడు. బైబిల్ ఏమని రాసిందంటే, దేవుడైన యెహోవా హేబేలును అతని బలిని అంగీకరించాను. విన్నారా? దేవుడైన యెహోవా కయ్యనును అతని బలిని, అతని అర్పణను అంగీకరించలేదు అని రాసి ఉంటుంది. గమనించండి, తన అర్పణ అంగీకరించకపోవటాన్ని బట్టి తన తమ్ముడి మీద కోపగించుకొని ఏం చేశాడో తెలుసా? తమ్ముడు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒకరోజు తమ్ముడి మీద పడి అన్నే తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపించేసేసాడు. హేబేలుని చంపింది ఎవరు? తమ్ముడిని చంపింది ఎవరు? చెప్పాలి. తమ్ముడిని చంపింది ఎవరు? పెద్దగా చెప్పాలి. తమ్ముడిని చంపింది ఎవరు? పెద్దగా. తమ్ముడిని చంపింది ఎవరు? ఎందుకు చంపాడు? అసూయ వలన. బిడ్డలారా, జీవితంలో ఒకటి నేర్చుకో. నీ కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతూ ఉంటే అసూయ పడద్దు. నీ కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడతా ఉంటే, దేవా వాళ్ళని ఇంకెక్కువ ఆశీర్వదించాయా, వాళ్ళని ఇంకెక్కువ దీవించాయా, ఏ మంచి చూసి వాళ్ళని ఆశీర్వదించావో ఇంకెక్కువ ఆశీర్వదించాయా అని ప్రార్థన చేయాలి. కానీ ఎదుటి వాళ్ళ ఎదుగుదలను చూసి ఎప్పుడు పొరపాటును మనం అసూయ పడకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళని ఇంకెక్కువ మనం దీవించాలి. ఎదిగేటప్పుడు ఇంకా నువ్వు అడగాల్సింది, దేవా ఏ మంచి చూసి వాళ్ళని నువ్వు ఆశీర్వదించావో నాకు కూడా మంచి దయచేయ్యా, నన్ను కూడా ఆశీర్వదించవా అని అడగాలే. కానీ ఎదుటి వాళ్ళ ఎదుగుదలను చూసి ఎప్పుడు మనం అసూయ పడకూడదు.
అసూయ అలాంటిదో తెలుసా? బైబిల్లో భయంకరమైన మాట, అసూయ వలన ఎముకలకు కుళ్ళు పుట్టును అని రాస్తుంది. ఓసారి చెప్పండి, పెద్దగా చెప్పండి రా తల్లి. ఏటి కుళ్ళు పుట్టిద్దట? అసూయ వలన ఎముకలకు కుళ్ళు పుట్టిద్దట. అసూయ ఎంత భయంకరమైందో తెలుసా? నేనంట అసూయ మరణము కంటే భయంకరమైనది. ఏమన్నాను? ఎందుకన్నాను చెప్పమంటారా? మనిషి చనిపోయాడు అనుకోండి, మరణం శరీరాన్ని తినేస్తుంది, ఎముకను తినేయలేదు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఓ 10 సంవత్సరాల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళామనుకోండి, శరీరం కనపడిద్దా? ఎముకలు చూసారా? మరణం కూడా ఎముకలను తినలేదు. మరణం శరీరాన్నే తినగలుగుతుంది, కానీ ఎముకలను కూడా తినగలిగిన శక్తి దేనికి ఉంది? అసూయ మరణం కంటే భయంకరమే. ఈరోజు చాలామంది జీవితాల్లో అసూయ. ఎవరైనా నిలబడి చక్కగా పాట పాడారు అనుకోండి, కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది గొడుగుతూ ఉంటారు. ఇక పాడక ఈయనే పాడాల. ఈ పాస్టర్ గారు కూడా ఒక తెలివి తక్కువడు, ఆయనకే పాటిస్తాడు, నాకు పాటిస్తే ఇంకెంత అద్భుతంగా పాడేది ఉన్నా కదనని కింద కూర్చొని గొడుగుతూ ఉంటారు. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, బాగా ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది హృదయాలు లోపట ఏమనుకుంటారు తెలుసా? ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఏమే కనపడిద్దా, నేను కనపడినా అదే కనుక నాకు ప్రార్థనిస్తే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా, వందే భారత్ లాగా ఒక అర్ధగంట నేను ప్రార్థన చేయకపోతున్నా, ఈవిడికే పాటిస్తాడని ఒకరికి పాటిస్తే ఒకళ్ళు ఓర్చుకోలేరు, ఒకళ్ళు పాట పాడితే ఇంకొకళ్ళు ఓర్చుకోలేరు, ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళు ఓర్చుకోలేరు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న కొంతమంది హృదయాలు ఎట్టుంటాయో తెలుసా? ఇప్పుడు అన్నం ఉడికేటప్పుడు మూత పెట్టామమ్మా, మూత పెట్టేటప్పుడు అన్నం ఉడుకుతుంది అనుకోండి, అన్నం ఉడుకుతుంది, మూత పెట్టినప్పుడు లోపటి నుంచి ఏ సౌండ్ వస్తుంది చెప్పండి? అదిగో అక్క చూపిస్తుంది, తొకమని. గమనించండి, ఎవరైనా నిలబడి ఇక్కడ పాట పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళ హృదయాలు తొకమని ఉడుకుతూ ఉంటాయి. మీకు తెలుసా? నీ తొకదయ వల్ల ఆ మనిషి అంత శక్తివంతంగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన చర్చి పైకప్పు దాటి కూడా పైకి వెళ్తే కంతే. ఎందుకో తెలుసా? నీ దయ వల్ల. చాలా చోట్ల సంఘాల్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు వారవలేకపోతూ ఉంటారు. అసూయ అలాంటిదో చెప్తా, వారవలేని బుద్ధి అలాంటిదో చెప్తా. ఒక ఆయన దగ్గరికి దేవుడు వచ్చాడట. ఇటువైపు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, అటువైపు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇటువైపు ప్రార్థన చేసి ఆయన దగ్గరికి దేవుడు వచ్చి, భక్త నీ భక్తికి మెచ్చా, ఏం కావాలో కోరుకో భక్త అంటే, వీడు వెంటనే కళ్ళు తెరిచి, దేవా నాకేం కావాలో నేను కోరుకుంటున్నా. నాకేం కావాలంటే, ఎదుటాడు ప్రార్థన చేస్తున్నాడు కదా, వాడు ఒకటి అడిగితే నాకు 2, వాడు గనక ఒక కారు అడిగితే నాకు 2 కార్లు, వాడు గనక 2 బిల్డింగులు అడిగితే 4, వాడు ఒకవేళ 4 బిల్డింగులు అడిగితే, వాడు 8 బిల్డింగులు అడిగితే, వాడు 16 అడిగితే, వాడు 32 అడిగితే 66 పోయింది అక్కడ. రైట్, వాడు 64 అడిగితే, మీరు ఆగండి బ్రదర్, రైట్, వాడు 128 అడిగితే, వాడు లెక్కలోనే తప్పుంటాడు. 180, ఒరే 128 180, ఎప్పుడో మీకు లెక్కలు మేస్టర్. వాళ్ళని సుఖం పాపం, వాళ్ళు ఎంతో చక్కగా పాఠం చెప్పుంటారు, వీడు చదివి చేస్తేగా. సరే, రైట్, హల్లెలూయా. చూడండి, వాడికి 1 ఇస్తే నాకు 2 అయ్యా, వాడికి 2 ఇస్తే నాకు 4 అయ్యా, వాడికి 4 ఇస్తే నాకు 8. అరే నీకేం కావాలో కోరుకోరా, వాడి సంగతి నీకెందుకంటే, లేదయ్యా వాడికి 1 ఇస్తే నాకు 2 కావాలయ్యా అన్నాడంట. సరే, వీడు ప్రార్థన విని దేవుడు 2వ వాడి దగ్గరికి వెళ్ళాడు. భక్త నీ భక్తికి మెచ్చా, నీకేం కావాలో కోరుకో అన్నాడంట. వెంటనే వాడు అన్నాడట, దేవా నాకు ఒక కన్ను తీసేయి, ఒక కాలు తీసేయి,
ఒక చెయ్యి తీసేయి అన్నాడంట. దేవుడికి అర్థం కాక, రే ఎవడైనా కన్నీయమంటాడురా, నువ్వు కన్ను తీసేయి, కాలు తీసేయి, ఒక చెయ్యి తీసేయి, ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు తీసేయమంటావు ఏంట్రా అంటే ఆడంటాడంటే, దేవా నాకు పోయేది ఒకటేగా, నాకు పోయేది ఒక కన్నేగా, వాడికి 2 కళ్ళు పోతాయి కదయ్యా, నాకు పోయేది ఒక చెయ్యేగా, వాడికి 2 చేతులు పోతాయి కదయ్యా, నాకు పోయేది ఒక కాలేగా, వాడికి 2 కాళ్ళు పోతాయి కదయ్యా. అందుకని అన్నాడట, దేవా నాకు ఒక కన్ను తీసేయి, నాకు ఒక చెయ్యి తీసేయి, నాకు ఒక కాలు ఎవరి వీళ్ళందరూ అసూయపరులు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మనం ఎప్పుడు అసూయ పడకూడదు. మన కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడతా ఉంటే దేవుడు వాళ్ళల్లో ఏ మంచి చూశాడో, ఏ యోగ్యత చూశాడో, ఏ యోగ్యత చూసి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడో అడగండి. దేవా నాకు కూడా అలాంటి మంచి గుణం ఇవ్వవా, నీ ఆశీర్వాదానికి వారసుడిగా ఉండేటట్లుగా నన్ను నువ్వు నిలవబెట్టవా అని అడగాలే కానీ ఒకళ్ళను చూసి ఒకడు పొరపాటున అసూయ పడకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. సో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒకటి, దేవుడు మన మధ్యకు రావాలంటే ఒకటి, మనం దేవుని సన్నిధికి రావాలి, రైట్. రెండవది, దేవుడు మన దగ్గరికి రావాలంటే మనలో అసూయ ఉండకూడదు. మూడవది, దేవుడు మన దగ్గరికి రావాలంటే కయ్యనట తన పంట పొలంలో అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు ఉన్నాడు చూసారా, తనకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని, క్రొవ్విన దాన్ని, విన్నారు ఈ మాట, శ్రేష్టమైన దాన్ని, క్రొవ్విన దాన్ని దేవునికి బలిగా తీసుకొచ్చాడట. నేనంట దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి, క్రొవ్విన వాటిని ఇవ్వాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అమ్మ వేటిని ఇవ్వాలి దేవునికి? నీ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి నువ్వు ఇచ్చే కొలది, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. మనం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అమ్మ? వెదజల్లకుండా మనం అభివృద్ధి పొందలేమట. ఒక మాట, ఒకవేళ మన ప్రాంతంలో పత్తి పంట వేస్తున్నాం, ఆ విత్తనాలు వేసే ముందు విత్తనాలు ఒడిలో పెట్టుకుంటాం లేదా? ఒడిలో పెట్టుకొని విత్తనాలు నాటడానికి పొలంలోకి వెళ్తాం. ఈ ఒడిలో ఉన్న విత్తనాలు వెదజల్లకుండా విత్తనాలు ఒడిలోనే ఉంచుకొని భూమి వైపు చూసి, ఏ భూమి ఈ సంవత్సరం నువ్వు బ్రహ్మాండంగా పండాల. విత్తనాలు వేయట్లా, విత్తనాలు మాత్రం ఒడిలోనే పెట్టుకుంటున్నాం. ఒడిలోనే విత్తనాలు పెట్టుకొని పంట పొలాన్ని చూసి, యేసు నామంలో ఈ సంవత్సరం నువ్వు బ్రహ్మాండంగా, యేసు నామంలో నువ్వు బ్రహ్మాండంగా పండుదువుగాక, ఆమేనా అని అంటే పండిద్దా? పంట పండాలంటే ముందు విత్తనాలు ఏం చేయాలా? విత్తనాలు వెదజల్లకుండా విత్తనాలు ఒడిలోనే పట్టుకొని నువ్వు భూమి బాగా పండాలని, ఏ భూమి ఈ సంవత్సరం యేసు నామంలో నువ్వు బాగా పండాలి అని అన్నావు అనుకోండి, ఆ భూమికే కనుక నోరుంటే ఏమంటుందో తెలుసా? ఒరే మెంటలోడా, నేను పండాలంటే ముందు నువ్వు విత్తాలి కదరా. నీ ఒడిలో ఉన్న విత్తనాలుగా పెట్టుకొని భూమి పండాలంటే ఎట్లా పండుతుంది? మన గుంటూరు జిల్లాలో ఒక సామెత ఉంది, సట్టిలో బొవ్వ సట్టిలోనే ఉండాలి. మీరు ఆగండి, వాళ్ళు చెప్తారు. అమ్మ చెప్పండి రా తల్లి, ఏంటది? పిల్లోడు లడ్డుగా ఉండాలా? కార బూందీ అవుతాడు. సట్టిలో బొవ్వ సట్టిలోనే ఉండాలట. అబ్బాయి మాత్రం, కిషోర్ గారు ఏమంటారు, రైమింగ్ ఉంది దానికి. సట్టిలో బొవ్వ సట్టిలోనే ఉండాలా, అబ్బాయి మాత్రం దూడలాగా ఉండాలంట. లడ్డే కరెక్టా? రైట్, థ్యాంక్ యూ అమ్మా, నువ్వే కరెక్ట్ చెప్పావైతే. లడ్డులాగా ఉండాలి, బొద్దుగా ఉండాలి కాదు కదా. వాడు బొద్దుగా ఉండాలంటే సట్టిలో ఖాళీ అవ్వాలి కదా. దేవుడు నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించాలంటే నీకు ఇచ్చిన డబ్బును దేవుని పని కొరకు నువ్వు వెదజల్లాల. నీకు కలిగిన దాంట్లో శ్రేష్ఠ
శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కువ శాతం క్రైస్తవుల్లో కొంతమంది శ్రేష్టమైన విలువైన వాటిని ఎక్కడెక్కడో మారుస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విలువ లేని దాన్నే మారుస్తారు. బట్టల దుకాణానికి వెళ్ళారు అనుకోండి, 2000 రూపాయల కాగితాలు మారుస్తారు. మటన్ దుకాణానికి వెళ్ళారు అనుకోండి, 500 రూపాయల కాగితం మారుస్తారు. కిరాణా షాప్కి వెళ్ళారు అనుకోండి, 100 రూపాయలు మారుస్తారు. చర్చికి వచ్చినప్పుడు ఆ తమ్ముడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, 10 రూపాయలు మారుస్తాడంట. దేవుని దయ వల్ల నరేంద్ర మోడీ గారు అవి లేకుండా చేశాడు. లేకపోతే మా పాస్టర్ లెక్క పెట్టుకోలేక ఎప్పుడు చూసినా 10, క్రిస్మస్కైనా 10, జనవరి పండగకైనా 10, ఈస్టర్ పండగకైనా 10, ఆడి సత్యం రోజు 10, పుట్టినరోజు 10, పిండాకుడు రోడ్డు పెట్టే రోజు 10. ఇక 10 అతడి గీత గీసుకొని ఉంటాడు. ఇంక ఇప్పుడు అయ్యో, ఒకప్పుడైతే రూపాయిని సిలువేసేవాళ్ళు, ముక్కలు చేసేవాళ్ళు. ఈ 10 పైసలు నువ్వే నాయన, ఈ 10 పైసలు నువ్వే అయ్యా, ఈ 10 పైసలు నువ్వయ్యని ₹1 10 ముక్కలు చేసి. ఇక మనోడు ఆ కానుకల పెట్టిలో వేసాడంటే వస్తుందండి. కానుకల పెట్టిలో నుంచి రింగ్ టోను తెలుసా, చైనా పీస్ రింగ్ టోన్ వస్తుంది. బట్టల దుకాణం కాడ 2000 రూపాయలు మార్చాడు. బట్టల దుకాణం కాడ 500 మార్చాడు. కిరాణా షాప్ కాడ తమిడ గ్రీన్ షర్ట్ 100 రూపాయలు మార్చాడు. చర్చికి వచ్చినప్పుడు నీకు కలిగిన దానిలో దేవుని దగ్గర శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. అలా ఇస్తే ఏం జరిగిద్దో ఒక్క మాట నాతో కలిసి చెప్పండి. నేను ఎట్లా చెప్తున్నానో అట్లా చెప్పండి. యేసయ్య అంటాడు ఈ మాట నాతో, నా వైపు చూసి, తండ్రి, 2 చేతులు పైకెత్తాలి నేను చెప్పినట్లుగా, తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఇంకోసారి, తండ్రి, పెద్దగా, తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. వినండి, మన జీవితంలో మొదట మనవి దేవునివైతే దేవునివన్నీ మనవవుతాయి. మొదట మనవి దేవునివైతే, ఏమన్నాను, మొదట మనవి దేవునివైతే దేవునివన్నీ మనవవుతాయి. అందుకని యేసయ్య అంటాడు, తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. మన ప్రార్థన ఎట్లుంటుందో చెప్పమంటారా? నా వైపు చూడాలి. తండ్రి అనండి, తండ్రి, పెద్దగా, తండ్రి నావన్నీ నావే, నీవన్నీ నావే. పిల్లవచ్చే చెప్పండి, తండ్రి నావన్నీ నావే, నీవన్నీ కూడా నావే. అందువల్లనే మనం దీవించబడలేకపోతున్నాం. నేనంట, నీకున్న స్థితి కొంచెమైనా నీ శక్తికి మించి దేవుని కార్యాలు చేయి. ఆకాశపు వాకిళ్ళు విప్పి గగనమును చీల్చుకుని దేవుడు మన మధ్యకు దిగివచ్చును గాక. 3వది, 4వది. ఇప్పుడు 3 విషయాలు విన్నాం కదా. 4వది, కయ్యను నరహంతకుడు. చెప్పండి, పెద్దగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఎప్పుడు నరహంతకులుగా ఉండకూడదు. మనం ఎవరిగా ఉండకూడదు? ఏంటి నరహత్య అంటే? మీరు అనొచ్చు, బాబోయ్ నరహత్య నేను ఎప్పుడు చేయలేదయ్యా, నేను ఎప్పుడు మనిషిని కత్తితో బొడవలేదయ్యా, బాబోయ్ రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా, నేను కోడి గొంతు కోయటానికి కూడా భయపడతా, కోడిని తింటమైతే తింటాం కానీ అమ్మమ్మ కోడి రక్తం చూస్తేనే నేను భయపడతా, బాబోయ్ నరహత్య చేయటమా? బిడ్డలరా, నరహత్య అనేది భయంకరమైన దోషం. ఇవాళ రేపు చూడండి, కొన్ని గ్రామాల్లో ఈ కులాల మధ్యలో, పార్టీల మధ్యలో, వర్గాల మధ్యలో కొట్లాట్లు వచ్చి కొన్ని గ్రామాల్లో గండ్రగొడ్డలు తీసుకుంటారు. ఏ గొడ్డలమ్మా? గండ్రగొడ్డలు తీసుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి పరిగెత్తుతారు. అమ్మ మీకు గండ్రగొడ్డలు తెలుసా? ఈ ప్రాంతంలో ఏదైనా గొడవలు అయితే ఏం తీసుకుంటారమ్మా?
బాంబులా? ఎక్కడరా తెలియదే బాబోయ్, బాంబులా? బాబోయ్, అంత మంచూరా? చూడండి, ఎదుటివాడి ప్రాణం తీయటం ఎంత శాపమో మనుషులకు తెలియట్లా. కయ్యను చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. దైవజనమా, నరహత్య ఎంత భయంకరమైన దోషమో, ప్రాణహత్య కయ్యను వంశావళిని శపించేసింది, శాపగ్రస్తం చేసేసింది. ఓ శపితమైనటువంటి వాడిగా కయ్యను మార్చేసింది. ఒకసారి మీరు ఆలోచించండి, నరహత్య జరిగించడాన్ని బట్టి కయ్యను అనేవాడు ఏమైపోయాడో, కయ్యను వంశావళి ఏమైపోయిందో, అసలు కయ్యను వంశావళి భూమి మీద ఉందో లేదో ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? నరహత్య. అమ్మ వినండి, మన ప్రాంతాలు పల్నాడు ప్రాంతాలు ఏదో అంటారు కదా, పల్నాటి పౌరుషం అంట. అదేనే గారు, పౌరుషాల గడ్డ. కొన్నిసార్లు కొట్లాటలు జరిగితే కొంతమంది పౌరుషాలకు పోయి భర్త కొట్లాటకి వెళ్ళబోతుంటే కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? చీపురి కట్ట కారపొడి తీసుకొని బయలుదేరతారు అక్కలో. మీకు చీపురి కట్ట కారపొడి ఉంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తారమ్మా. మీరు మామూలు 3వ ప్రపంచ యుద్ధం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? భర్త కొట్లాటకి వెళ్తా ఉంటే ఈ గొడ్డలి ఆకురాయికి రాస్తూ ఉంటారు. అవధం రాసి నూనె రాసి అది బాగా షార్ప్గా ఉండేటట్లుగా చేస్తారు. నరహత్య భయంకరమైన దోషం. పిల్లల మీద ఆ శాపం ఏలుబడి చేస్తారు. యేసయ్య పిల్లలుగా మనలో ఎవ్వరు నరహంతకులుగా ఉండకూడదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యా, ఒకప్పుడు అట్లా బ్రతికేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము అట్లా చేయట్లేదయ్యా, మేము మారిపోయామయ్యా అని అంటే, క్రొత్త నిబంధనలో నరహత్య ఏంటో తెలుసా? నా వైపు చూడాలి. క్రొత్త నిబంధనలో నరహత్య ఏంటో తెలుసా? సహోదరుని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు. పెద్దగా చెప్పండి. అన్నను ద్వేషించే తమ్ముని ద్వేషించే అన్న నరహంతకుడు వాక్యం అంటుంది. అత్తను ద్వేషించే కోడలు నరహంతకురాలు, కోడలను ద్వేషించే అత్త నరహంతకురాలు, మామను ద్వేషించే కోడలు నరహంతకురాలు, తండ్రిని ద్వేషించే కొడుకు నరహంతకుడు, తమ్మును ద్వేషించే అన్న నరహంతకుడు, ఇంటికొచ్చిన ఆడబిడ్డను ద్వేషించే, ఏమంటారు, ఆడపొడుసులో ఏడపొడుసులు ఏదో ఉంటారు కదా. ఏ పొడుసులమ్మా? కొంతమంది ఉంటారు ఇళ్ళల్లో ఆడపొడుసులు ఏడపొడుసులు. అదే ఇంటికొచ్చిన కోడలను ద్వేషించే అత్త, మరదలు ఉండదా? మరదలు. ఆడపడుచును ద్వేషించే వదిన మరదలు. నేను ఒక మాట అంట, ఎవరిని ద్వేషించినా ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు. నేను మిమ్మల్ని అడుగుతా, నరహంతకులకు పరలోకం ఉంటుందా? మరలా మిమ్మల్ని అడుగుతాను, అత్తను ద్వేషించే కోడలు ఎవరు? పెద్దగా చెప్పాలరా తల్లి. అత్తను ద్వేషించే కోడలు ఎవరు? కోడలను ద్వేషించే అత్త ఎవరు? తమ్ముని ద్వేషించే అన్న ఎవరు? అన్నను ద్వేషించే తమ్ముడు ఎవరు? బావను ద్వేషించే మరదలెవరు? మరదలను ద్వేషించే బావెవరు? తోటి విశ్వాసిని ద్వేషించే విశ్వాస ఎవరు? చెప్పాలి. నరహంతకులకు పరలోకం ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, టకమని ధైర్యంగా చేయొద్దండి. టకమని. మీలో ఎంతమంది యేసు ప్రభువుని నిజదేవుడని తెలుసుకొని యేసు ప్రభుని మీలో ఎంతమంది నమ్ముకున్నారో, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. థ్యాంక్ యూ. ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అబ్బా, అందరూ చేతులు పైకి ఎత్తారు, దించండి. ఇప్పుడు అడుగుతా, అన్నయ్య, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు అన్నయ్య. మా అత్త మీద ద్వేషం లేదు, మా కోడల మీద ద్వేషం లేదు, సంఘానికి వచ్చే విశ్వాసుల మీద ద్వేషం లేదు, నా తోబుట్టువుల మీద ద్వేషం లేదు, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదన్నా, నేను నరహంతకురాలను కాదన్నా, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదన్నా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు చూద్దాం. ఎంతమంది నరహంతకులు ఉన్నారు ఇక్కడ.
ఏమయ్య గారు ఇందాకేమో అందరు చేతులు పైకి ఎత్తారు, ఇప్పుడు మొత్తం ఒక్కొక్క వికెట్ క్లీన్ బౌల్డ్ అయిపోయింది, వికెట్లు అన్నీ పడిపోయినాయి. వెనకొన్న తల్లి ఒక ఇద్దరు ముగ్గురు ఎత్తారు. ఈ మధ్యలో ఒక తల్లి ఎత్తుదామా వద్దా బిడ్డ డౌట్ పడుతుంది, మా భర్త ఏమన్నా ప్రార్థనకు వచ్చాడేమో, నేను చెయ్యి పైకి ఎత్తితే నా భర్త చూసి దించో అని అంటాడేమో, భయపడతా దించుదామా అన్నట్లు. చూడండి నరహంతకులు పరలోకానికి వెళ్తారా? అమ్మా, సహోదరుని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు అని దేవుని వాక్యంలో రాస్తుంది. సంఘానికి వచ్చిన మనం నరహంతకులుగా ఉండకూడదు. సంఘాల్లో కొన్ని చోట్ల ఎట్లుంటుందో తెలుసా? ఇద్దరు సిస్టర్లు ఎదురుపడ్డప్పుడు పలకరించుకునేటప్పుడు బాగానే పలకరించుకుంటారు. పలకరించుకునేటప్పుడు వందనాలు చెప్తా, సిస్టరో ప్రైజ్ ది లార్డ్ సిస్టరో, అక్క సాగదీసిందంటే 2 సెంతలు దాటిపోద్ది, మా సెర్ల దాకా పోద్ది. సిస్టరు ప్రైజ్ ది లార్డ్ సిస్టరు అని చెప్పిందా, ఆ సిస్టర్ అట్లా దాటిపోవటంతో ఇప్పుడు ఈ అక్క ఏం చేస్తా తెలుసా? మూతి తిప్పిది ఎట్లా అంటుందో తెలుసా? మూతి 30 అంకలు దిక్కపోతే నన్ను అడగండి. మళ్ళీ ఎదురు కనపడ్డప్పుడు ఏమంటారు? సిస్టరు. పలకరించుకునేటప్పుడు కూడా మనోళ్ళు భలే ప్రేమగా పలకరించుకుంటారు. ఇడ్రా పాస్టర్ గారు బాగున్నారా? నా వైపు తిరగండి. బాగున్నారా? మీ పేరు? మా కేసీఆర్ గారు, మా తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి. రైట్ అన్నా, ప్రైజ్ లాడన్నా, మీరు కూడా అన్నా ప్రైజ్ లాడన్నా అని మేము ఇట్లా హత్తుకున్నప్పుడు మీరు చూసేమనుకుంటారు తెలుసా? అబ్బా ఈ అయ్యగారు వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందరో, ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నారా అనుకుంటారు. కానీ ఇక్కడ చిదంబర రహస్యం ఏంటో తెలుసా? ఇట్లా హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవు. అమ్మ, మన ఇద్దరికి ఏమి లేదు, మన పొట్టలు కలిసినాయి, హృదయాలు కూడా కలుస్తాయి, ఇబ్బంది ఏమి లేదు. రైట్? మీరేమనుకుంటారంటే అబ్బాయి ఎంత ప్రేమ ఉందరా వీళ్ళకి, ఎంత ఐక్యత ఉందరా, ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నారు నిజమే. హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవు. మనిషి ఏమనుకుంటాడు తెలుసు? హత్తుకున్నప్పుడు దేవా నువ్వు క్షమిస్తానని ఒక్క మాట అంటే వెనక నుంచి కత్తితో అట్టుంది ఈరోజు వ్యవహారం. రైట్, థ్యాంక్ యూ అన్న. మన ఇద్దరికి ఏమి లేదు, ప్రభు రాకడ వరకు ఏముండదు. ఆమె రైట్. ద్వేషం కొంతమంది ఉంటారు పిల్లలు, అమ్మా నాన్న బ్రతుకున్న దినాల్లో ముద్దన్నం పెట్టరు. కుటుంబాల్లో లోకంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషులా పశువులా అర్థం కాదు. ఒక తల్లి 10 మంది పిల్లల్ని పెంచుతుంది, ఒక తల్లి 10 మంది పిల్లల్ని సాకగలుగుతుంది, ఒక్క తల్లి 10 మంది పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ 10 మంది పిల్లలు ఒక్క తల్లిని చూడలేకపోతారు. విన్నారా? ఆ 10 మంది పిల్లలు కలిసి ఒక్క తల్లికి మొద్దన్నం పెట్టే విషయంలో, ఒక్క తండ్రికి మొద్దన్నం పెట్టే విషయంలో వంతులు వేసుకుంటా, నేనెందుకు చూస్తా వాడు చూడాలి, నేనెందుకు చూస్తా వీడు చూడాలి, నేనెందుకు చూస్తా వాడు చూడాలని వంతులేసుకొని ముద్దన్నం పెట్టడానికి పిల్లలకు చేతులు రాకుండా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎంతోమంది తల్లిదండ్రులు కుమిలి ఏడ్చి వాళ్ళకు ఇంకో 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే 5 సంవత్సరాలని వాడు చచ్చిపోతున్నాడు. ఇక చచ్చిపోయారా? అమ్మో నాన్న చనిపోయారు అనుకోండి, అప్పుడు వీడేం చేస్తాడో తెలుసా? ఊరోళ్ళందరికీ భోజనం పెడతాడు. నాకు అర్థం కాదు అసలు వీడు భోజనం ఎందుకు పెట్టినట్టు. చచ్చిపోయారనే సంతోషంలో పెట్టాడా? అరే బ్రతికున్నప్పుడు మొద్దు అన్నం పెడితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే 5 సంవత్సరాలు అదనంగా బ్రతికేవాళ్ళు కదా. ఏదో ఒక మూలను కూర్చొని స్తోత్రం అంటే మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కదా. ఆ ప్రార్థన మనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేది కదా. గమనించండి, తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఊరోళ్ళందరికీ భోజనం పెడతారు. బ్రతుకున్న దినాల్లో మొద్దు అన్నం పెట్టడం చేతగాని పెట్టలేం. నేనంట రాయికి ఏం తగలకూడదు అమ్మ, ఏం తగలకూడదు? ఎనప పనిముట్టు తగలకూడదు. ఎనప పనిముట్టు ఎవరి స్వభావాలు గుర్తని చెప్పాను?
కయ్యను. ఇంకొక మాట ఉంది కానీ దాన్ని ప్రస్తుతానికి నేను చెప్పలేను కొన్ని కారణాలను బట్టి. కయ్యను వంశావళి వివాహం అది నేను చెప్పలేను. అయితే అలాంటి భయంకరమైన స్థితిలో కయ్యను ఉంటుండగా విచిత్రం, దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆ కయ్యనును పోగొట్టుకోవటానికి కూడా దేవుడు ఇష్టపడక, ఆ కయ్యనును కూడా దూరం చేసుకోవటం దేవుడు ఇష్టపడక, దేవుడు వెతుక్కుంటూ కయ్యూను దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడు ఎంత కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? మిమ్మల్ని అడుగుతాను, హేబేలును కయ్యూను చంపిన సంగతి దేవునికి తెలుసా తెలియదా? హేబేలు రక్తము నేలలో నుంచి మొరపెట్టిందా లేదా? ఆ మొర దేవుడు విన్నాడా లేదా? మరి ఇదంతా తెలిసిన దేవుడు కయ్యూను దగ్గరికి వచ్చేసరికి, కయ్యూను ఎంత సంస్కారవంతంగా పిలుస్తున్నాడో చూడండి. ఆ స్థానంలో గనక నాలాంటి పనికిమాలినోడు ఉంటే ఏమనేవాడు తెలుసా? ఒరే నరహంతకుడా, ఒరే దుర్మార్గుడా, తమ్మును పొట్టను పెట్టుకున్న నరరూప, ఒరే రాక్షసుడా, ఎక్కడున్నావురా అని అనేవాడిని. ఆ చెడ్డోడిని కూడా దేవుడు ఎంత సంస్కారంగా పిలుస్తున్నాడో చూడండి అన్న. అదే ఈ దేవుని గొప్పతనం. ఎంత సంస్కారవంతంగా పిలుస్తున్నాడో చూడండి. ఇది వ్యభిచారపు స్త్రీ, పాపం వలన పట్టబడింది, దరిద్రపు స్త్రీ ఇది, దీని ముఖం చూడకూడదు అని గ్రామమంతా వెలివేసి రాళ్ళు పట్టుకొని రువ్వి చంపాలని వస్తూ ఉంటే, ఆ వ్యభిచారపు స్త్రీ అని ప్రజలంతా అంటూ ఉంటే, ఆవిడ్ని చూసి యేసయ్య అంటారు, అమ్మా ఇక మీదట పాపం చేయకు. నేను అనుకుంటా ఆ ఒక్క పిలుపుకే తనలో ఉన్న పాపపు స్వభావాలన్నీ విరిగిపోయి పాపి పవిత్రురాలిగా మారిపోయింది. ఆ చెడ్డదాన్ని కూడా ఏమని పిలిచాడు ప్రభు? చెప్పాలి, అమ్మా. చూడండి, అమ్మా. ఆ పిలుపు వింటంతో తను అనుకొని ఉంటుంది, ఈ వేశ్య వృత్తిలోకి వచ్చింది మొదలుకొని నాతో తప్పు చేసినోడు కూడా ఛీ ఇది వేశ్య అని వికిలిగా మాట్లాడినోడే నేటి వరకు నన్ను నోరారా అమ్మా అని పిలిచిన ఏకైక వ్యక్తి ఈయన ఎంత గొప్ప మహానుభావుడునని దయగలిగిన ఆయన మాటలకు ఆ తల్లి యేసయ్య పాదాలు ఎదుట సాగిల పడిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దేవుడు కయ్యూను దగ్గరికి వెతుక్కుంటా వచ్చి, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఎందుకు అడిగాడు? మరలా అడుగుతాను, హేబేలును కయ్యూను చంపింది దేవునికి తెలుసా తెలియదా? హేబేలు రక్తం నేలలో నుంచి మొరపెట్టిందా లేదా? ఆ మొర దేవుడు విన్నాడా లేదా? మరి ఇవన్నీ తెలిసినా ఏమీ ఎరగనట్లుగా ఎందుకు దేవుడు కయ్యూను దగ్గరకు వచ్చాడు? ఎందుకు వచ్చాడో చెప్పమంటారా? ఆ మాట వింటంతో, అయ్యా నా తమ్ముడు ఎక్కడని అడిగావా? నా తమ్ముడిని నేను పొట్టను పెట్టుకున్నానయ్యా, చంపిన నరహంతకున్నయ్యా, దుర్మార్గున్నయ్యా, అలాంటి నన్ను కూడా సంస్కారవంతంగా కయ్యూనని పిలుస్తున్నావా అయ్యా? నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపడి ఏడుస్తాడేమో. పశ్చాత్తాపడితే కయ్యూనును క్షమించి హక్కును చేర్చుకుందామని దయగల దేవుడు కయ్యూనును వెతుక్కుంటూ వచ్చాడు. బిడ్డలారా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పంటారా? ఎంత చెడ్డోని కూడా పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాం. ఆ చెడ్డవాడికి కూడా తన వాక్యం వినిపించి మార్చుకోవాలన్నదే దేవుని యొక్క ఆశ. 7 రోజులు దేవుడు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాడు. పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువై కాదు, ఎక్కడెక్కడి నుంచో పాస్టర్ గారిని పిలుస్తున్నారు. తనకు కలిగిన దానిలో ఎంతో కొంత కానుకిచ్చి, ఎందుకు ఇది అంతా చేస్తున్నారు తెలుసా? ఆయనకు డబ్బులు ఎక్కువై కాదు. ఈ రాత్రి స్థలంలో కయ్యూనులాగా బ్రతుకుతున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మిమ్మలను మార్చటానికే మీ కొరకే దేవుడి రాత్రి కూడికి ఏర్పాటు చేశాడు. ఒకవేళ నీ కన్న తండ్రి నిన్ను చూసి, రేయ్ నువ్వు చెడ్డోడురా, నువ్వు చస్తే బాగుండ్రా, నా కడుపును ఎందుకు పుట్టావురా, నీలాంటి దుర్మార్గుడు నా కడుపును పుట్టకూడదురా,
నువ్వు చస్తే బాగుండ్రా అని ఒకవేళ కన్న తండ్రి అంటే, పరలోకపు తండ్రి ఏమంటాడో తెలుసా? నువ్వు బాగుపడితే బాగుండ్రా, నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటే బాగుండ్రా, ఇకనైనా నీ జీవితాన్ని దిద్దుకు. కన్న తండ్రి చస్తే బాగుండు అంటాడేమో, పరలోకపు తండ్రి నువ్వు మారితే బాగుండని మన మార్పుని ఎదురు చూసేటువంటి దేవుడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఒకవేళ కట్టుకున్న భర్త నిన్ను అన్నాడేమో, ఛీ నువ్వు చండాలపు దానివి, నీతో నేను కాపురం నిన్ను చంపేస్తా, నేను భరించలేనని ఒకవేళ భర్త నిన్ను అసహించుకున్నాడేమో, లోకమంతా నిన్ను చెదరించుకుందేమో, నువ్వు చస్తే బాగుండని కన్న తల్లే నిన్ను కూర్చోందేమో, పరలోకపు తండ్రి ఏమంటాడు తెలుసా? నువ్వు చావు అనడం, నీకు ఇంకొక అవకాశం ఇస్తా, మారుతావా? ఇంకొక అవకాశం ఇస్తా, నీ బ్రతుకుని దిద్దుకుంటావా? ఇంకొక అవకాశం ఇస్తా, నీ జీవితాన్ని సరిచేసుకుంటావా అని కయ్యనును మార్చటానికే దేవుడు తన మెల్లనైన స్వరాన్ని వినిపించాడు. మరోసారి చెప్తున్నాను, కయ్యనును మార్చటానికే దేవుడు తన మెల్లనైన స్వరాన్ని వినిపించాడు. గడిచిన సోమవారం నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సోమవారం మాట్లాడాడు, మంగళవారం మాట్లాడాడు, నిన్న రాత్రి అజయన ద్వారా, ఈరోజు పగలు దైవ సేవకుడి ద్వారా, ఈ రాత్రి రేపు ఇంకో 2 రోజులు దైవ సేవకుల్ని స్థలానికి నడిపించి దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎందుకో చెప్పమంటావా? ఒక్క పాపి మారు మనసు పొందిన పరలోకమంతా పండగ జరుగుతుందట. ఆమేన్, హల్లెలూయ. ఈ స్థలములో ఎవరైనా కయ్యను వంటి వారు ఉంటే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉండగా, నా జీవితాన్ని దిద్దుకుంటానయ్యా నువ్వు పశ్చాత్తాపడగలిగితే గగనమును చీల్చుకుని దేవుడు మన మధ్యకు దిగొస్తాడు. దిగి వచ్చిన దేవుడు ఒక్కొక్క బిడ్డను ఆయన ఆశీర్వదించడం ప్రారంభించునుగాక. కయ్యనా, నీ సహోదరుడైన హేబేల్ ఎక్కడా, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అంటే నాకు సమాధానం చెప్పండి. కయ్యను దేవునితో ఏమన్నాడు చూడండి. అసలు ఆ మాట ఏ మాట, ఒకసారి నా వైపు చూడాల. కయ్యను, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే కయ్యను ఏమని సమాధానం చెప్తాడో తెలుసా? నన్ను గేటు వాచ్మెన్గా పెట్టుకున్నట్టున్నావే, నెలకు 10,000 జీతం ఇస్తున్నట్టుగా అడుగుతావేంటి? నా తమ్ముడికి నేనేమైనా? ఎంత కొవ్వు పట్టిన మాట చూడండి. వినపడిందా అయ్యా? వినపడిందా? ఎంత కొవ్వెక్కిన మాట చూడండి. ఇక్కడ అడుగుతుంది ఎవరిని? కయ్యనుని. దేవుడితో మాట్లాడాల్సిన మాటేనా? కొన్ని హృదయాలు కఠినమైన తర్వాత, అమ్మో ఆయన దైవజనుడు అన్న భయం ఉండదు. హృదయం కఠినమైపోతే, అమ్మో ఆయన భర్త అనే భయం ఉండదు. అయ్యో ఈవిడ దైవజనురాలు, అయ్యో ఆవిడ నా తల్లి, నా అత్త, నా తల్లి వయసు, ఆ భయం ఉండదు. హృదయం కఠినమైతే, ఆడేవుడైతే నాకెందుకు, నేను ఇట్టాగే ఉంటా. హృదయం కఠినమైతే, ఒకరోజు ఒక ఆయన చెప్తున్నాడు, అన్నయ్య మా ఆవిడ మారేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ఏందయ్యా ఏమైంది అన్నాను. నేను బీ షిఫ్ట్ డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తానన్నా, మధ్యరాత్రి 11ంటికి వస్తానన్నా, పొరపాటును లేచి తలుపు తీయదన్నా. నేనే తలుపు కొట్టిన అర్ధగంట తర్వాత మా చిన్నోడు వచ్చి తలుపు తీస్తాడన్నా, వాడు నిద్రపోతాడు అన్న. అర్ధరాత్రి ఇంటికి వస్తే గ్లాసుడు మంచినీళ్ళు లేదన్నా, నేనే కిచెన్ దగ్గరికి వెళ్ళాలా, నేనే ప్లేట్లో అన్నం పెట్టుకోవాలా, నేనే ప్లేటు తిన్న తర్వాత కడగ. మీకెట తెలుసు? మీది కూడా కడిగిచ్చే బ్యాచ్ అనుకుంటా. తిన్న ప్లేటు నేనే కడగాలన్నా. కడక్కపోతే ఇక తెల్లారిన తర్వాత సోమరిపోతాడు, నా భర్త సోమరిపోతాడని ఇక సన్నాయి స్టార్ట్ చేసిద్దన్నా. నేనన్నా, ఏమమ్మా మధ్యరాత్రి అలిసిపోయి ఇంటికి వస్తే ముద్దన్నం ప్లేట్లో పెట్టు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వచ్చు కదా అని అంటే, భర్తను పట్టుకొని అందట, పెద్ద ఆఫీసర్ వచ్చాడని.
ఏమంది? పెద్ద ఆఫీస్. నేనంట భర్తను గౌరవించాలంటే భర్త ఆఫీసర్ అయి ఉండాలా? నేనంట గౌరవించడానికి ఆ భర్త పోస్టే చాలా గొప్పదే, ఆఫీసర్ పోస్ట్ కంటే గొప్పదే. ఈ హృదయాలు కఠినమైన ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, హృదయం కఠినమైన ఆడవాళ్ళు ఉన్నారు చూసారా. భర్త ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్తే పడుకున్న వాళ్ళ భర్తను లేపింది. ఆయన 6 అడుగులు, గొలియాత్ కన్నా 6 అడుగులు. ఈ లేపిన సిస్టర్ చూసారా, సరిగ్గా భూమికి జానుడు 4.5 అడుగులు ఎత్తు. భర్తను చూపించి అంటది, నిద్రపోతున్న భర్తను లేపి నిలవబెట్టి అంటది, అయ్యగారు మా ఆయనకి అస్సలు తలకాయే లేదు అయ్యగారు. అది పబ్లిక్. మా ఆయనకి తలకాయే లేదు అయ్యగారు, ఆ తలకాయ వచ్చినట్టు ప్రార్థన చేయండి. తలకాయే లేదు అయ్యగారు, మనిషి తాడి చెట్టు పెరిగినట్టు పెరిగాడు కానీ తలకాయే లేదా. నేను మనసులో అనుకున్నా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, ఆడికి నిజంగా తలకాయ లేదా. ఆడికే కనుక తలకాయ ఉంటే జరగాల్సిన ట్రీట్మెంట్ అంతా జరిగి నేను సెట్ చేసేవాడు. తలకాయే లేదయ్య గారు. ఎవరి బ్యాచ్? కయ్యను గడి బ్యాచ్. చర్చిల్లో కొంతమంది కయ్యన్లు ఉంటారు. అయితే నేనంట అంత చెడ్డోని కూడా పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డావు. నీవు నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఈరోజు వీడు మారుతాడు, అవకాశం ఇద్దాం. ఈరోజే బిడ్డ మారిద్ది, అవకాశం ఇద్దామని చనిపోయే ఆఖరి క్షణం వరకు నిరీక్షణతో దేవుడు ఎదురు చూస్తాడు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నా తమ్ముడిని చంపిన నరహంతకుడు నేనే అని కయ్యను గనక పశ్చాత్తాపడితే కయ్యను ఒక అద్భుతమైన వాడిగా దేవుడు నిలవబెట్టేవాడు. మొన్న మధ్య ఆ చర్చిలో మా సేవకుడు బాబు, మా దగ్గర పనిచేసే, మాతో కలిసి పనిచేసే ఒక బాబు వాక్యం చెప్తా భూలోకంలో దేవుని దృష్టికి అన్నిటికంటే విలువైంది ఏది? దూతలతో చెప్పాడట, దూతలారా భూలోకం అంతటికి వెళ్ళి నా దృష్టిలో విలువైందా అని తీసుకొని రండి అని చెప్తే ఒక దూత అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి వజ్రాలు వేరిందట. వజ్రాలను బుట్టలో వేసుకొని, అయ్యా ఇదిగో ఇవి నీకు విలువైనవి కదా, తీసుకో అంటే దేవుడు అన్నాడట, పరలోక పునాదులే వజ్ర వైడూర్యాలతో కడతా ఉన్నాను, నాకు ఇది అంత విలువైంది కాదు అన్నాడట. ఇంకో దూత, ఓహో బంగారం దేవుని దృష్టికి విలువైందేమోనని టన్నులు బంగారం తీసుకొచ్చి ఇచ్చిందట. దేవుడు అన్నాడు, పరలోకంలో ఉన్న వీధులే బంగారంతో చేయబడ్డాయి, నాకెందుకు బంగారం అన్నాడట. ఇంకొక దూత, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో భూలోకంలో తన పాపం విషయమై పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటే ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లను పరలోకంలో దేవుని సన్నిధికి మోసుకుని వెళ్ళాడట. అప్పుడు దేవుడు అంటాడట, నా దృష్టిలో అత్యంత విలువైనవి పశ్చాత్తాపపు కన్నీళ్ళు. నీవు ఇచ్చిన ₹1000 కంటే అమ్మా దేవుని దృష్టికి విలువైనది నీ పశ్చాత్తాపపు కన్నీళ్ళు. నేను ఇక కయ్యూనులాగా ఉండనయ్యా, నీకు అనుకూలమైన దానిగా మారిపోతాను. ఎనప పనిముట్లు నా శరీరాన్ని తాకాయి ప్రభా, వాటి నుంచి బయటకు వస్తానని దేవుని వైపు నువ్వు తిరగలిగితే ఈ దేవుడు ఎవరో తెలుసా? మరలా చెప్తున్నాను, నువ్వెక్కడుంటావో ఉన్న చోటికే దిగి వచ్చే దేవుడు. ఆమేన్. ఆయన అంటాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. నమ్ముతారా? ఈ రాత్రి గగనమును చీల్చుకునే దేవుడు మన మధ్యకు దిగి రాబోతున్నాడు. నువ్వెక్కడ కూర్చున్నావో నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి దేవుడు దిగి రాబోతున్నాడు. కయ్యూనులాగా హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే ఈ రాత్రే దేవుడు మన మధ్యకు దిగి వచ్చును గాక. ఈ చిత్రం చెప్పమంటారా? దేవుడు నీలోనికి దిగి వచ్చిన తర్వాత ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు ఒక్కదానిగానే వచ్చాం, తిరిగి వెళ్ళేటప్పుడు నీతో కూడా నీ దేవుడు రాబోతున్నాడు. మీ ఇంటిలో మీతో కూడా దేవుడు ఉండబోతున్నాడు. అట్టి పశ్చాత్తాపపు కన్నీళ్లు దేవుడు మనకు దయచేయును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ఒక్క క్షణం ప్రభు వైపు చేతులెత్తి హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ప్రభు తట్టెత్తి, రెండు చేతులు ప్రభు తట్టెత్తి, మా ఎద్దుకు దిగి వస్తానని సెలవిచ్చావు కదయ్యా. ఇదిగో నా చేతులెత్తి నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. ఈ రాత్రి మా మధ్యలోకి దిగిరా యేసయ్యా. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రాత్రి మా మధ్యకు దిగిరాయ్యా. స్వరమెత్తి 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 ఈ రాత్రి మా మధ్యకు దిగిరాయ్యా. ఈ దేవుడు మన మధ్యకు దిగి వచ్చే దేవుడు. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన దేవుడు. ఆమేన్. కయ్యూను లాంటి స్వభావాలు మనకు అంటకుండా, ఇనప పనిముట్లు మనకు అంటకుండా పవిత్రంగా కాపాడుకునే కృప దయచేయి. నన్ను మార్చడానికి ఈ కోటాలు ఏర్పాటు చేసావయ్యా. నాలో పరివర్తన పుట్టించడానికి ఈ కోటాలు ఏర్పాటు చేసావయ్యా. తండ్రి, నా బ్రతుకు మార్చుకుంటా యేసయ్యా. నా జీవితాన్ని మార్చుకుంటా యేసయ్యా. నా జీవితాన్ని మీకు అప్పగించుకుంటానే యేసయ్యా. కయ్యూను వలె హృదయాన్ని కఠినపరుచుకున్నయ్యా. అవునయ్యా, స్తోత్రాలు ప్రభా. ఈ పూట పశ్చాత్తాపడి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. ఇంతకాలం ఒకవేళ నీకు దుఃఖకరంగా బతుకుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకు ఆయాసకరంగా బతుకుంటే క్షమించండి ప్రభా. అయ్యా, నీకు అవమానకరంగా బతికేమో అయ్యా. నిజమైన దేవుడవు నీవు అయ్యా, రక్షించువాడవు నీవు, ప్రేమ కలిగిన వాడు నీవు అయ్యా, విడిపించువాడవు నీవు అయ్యా, మా బ్రతుకును మార్చువాడు నీవని ప్రభా. ఈ పూట కయ్యను కూడా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు అని ఈ పూట మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు ప్రభా. ఆ మాటను బట్టి మా జీవితాలు కట్టబడులాగున, ఆ మాటను బట్టి నాలా నీవే నిజమైన దేవుడు అని ప్రభా, నిజమైన రక్షకుడు అని, నిజమైనటువంటి నానా న్యాయాధిపతి అని ప్రభా. ఈ పూట నీ సన్నిధిలో నానా ప్రార్థించగలిగినటువంటి ప్రభా. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఎట్టి స్వభావం కలిగి ఉండవలనో మీరు మాట్లాడుతూ వచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. ఒక పరివర్తన కలిగిన జీవితాలుగా, ఆమేన్, ఒక పశ్చాత్తాపంతో నిండిన జీవితాలుగా, ఆమేన్. ఈ రాత్రి కాలం మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరిని హృదయాలలో మీరు ఆ పశ్చాత్తాప ఆత్మను ప్రభా మీరు కలగ చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అయ్యా, ఈ భయంకరమైన దినాల్లో నీ కొరకు ప్రత్యేకించబడి, నీ స్వభావమును నీ పోలికలకు మార్చబడి, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా కలిగిన ఒక గుంపుగా ఈ గుంపును సిద్ధపరచమని వేడుకొనుచున్నా. విన్న ప్రతి మాట బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచున్నా. విన్న ప్రతి మాట క్రియారూపకంగా వారి యొక్క ప్రవర్తనలో, వారి జీవితాల్లో అనేకులు చూచి అయ్యా నీ వద్దకు అనేకులు ఆకర్షించబడినట్లుగా కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను. కృపగల తండ్రి, నీ కార్యాలు జరిగించండి ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. గ్రామాన్ని ప్రేమించి అయ్యా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నీ వాక్కుల నుంచి నీ దాసుని మరింతగా అయ్యా నీ కృప చేత నింపండి. ఇంకా అనేకులకు దీవెనకరంగా నిలబెట్టమని వేడుకొనుచున్నాను అయ్యా. ప్రేమించి ప్రభా ఈ ప్రాంతానికి నడిపించారు అయ్యా. ఏ ఒక్క మాట వ్యర్థము కాకుండాట్లుగా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఈ యొక్క మాటలు ఫలింప చేయమని వేడుకొనొచ్చు. జరిగిన కూడికలు కూడా దీవెనకరంగా జరిగించమని వేడుకొనుచున్నాను. ఈ చల్లని వాతావరణంలో మీరు మాట్లాడే ప్రతి మాట కొరకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి కూడికలో పాల్గొన్న ప్రతి బిడను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న సేవకుని కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు, సహకరిస్తున్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు, ఈ గ్రామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు, గ్రామ ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు, గ్రామ పెద్దలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఏ విధం చేతను అయ్యా మీ నామానికి మహిమ కలుగునట్లే ఘన కార్యాలు జరిగించి మీరు మహిమనందమని వేడుకొనుచున్నాను. ఇక్కడ జరగవలసిన కోరికలను కూడా జయకరంగా జరిగించమని కోరచ్చు. మీ నామాన్ని మాత్రం అత్యున్నతం ఘనపరచుకోమని వేడుకోవచ్చు. ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యా మీకు మాత్రం ఆరోపిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి మీకు, మీ కుటుంబాలకు, మన సంఘాలకు, సహవాసానికి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి సేవకునికి, సేవకుల యొక్క పరిచర్యలకు దేవుని మహిమ గల సన్నిధి తోడయుండి
ఆయన మహిమగల రాకడ వరకు మనందరినీ కాపాడి సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికి వందనాలు, అందరికి షాలోమ్. ప్రభు మిమ్మల్ని సమాధానముతో తిరిగి నడిపించునుగాక. గమనించండి, మంచి వాక్యాన్ని మీరు విన్నారు. రేపటి దినాన విజయవాడ మహాపట్నం నుంచి పిటి వర్గీసాయి గారు మన మధ్యలోనికి రాబోతున్నారు గనక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అప్పటికే 4 రోజులు అయిపోయినాయా అని అనిపిస్తుంది. అనిపిస్తుందా, లేకపోతే వామ్మో ఇన్ని రోజులా అన్నట్లుగా ఉందా? నేనైతే ప్రతిదినం దేవునిలో ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దీనికి మించిన సంతోషం భూమి మీద ఎక్కడ